చికెన్ పాడైపోయిందని ఏ విధంగా గుర్తించాలి? భారతదేశంలో కల్తీకి కాదేది అనర్హం. తినే ఫుడ్ దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నిట్లో కూడా కల్తీ చేస్తూనే ఉంటున్నారు. అయితే ఆహార భద్రత, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఈ రోజున రెస్టారెంట్లలో కూడా బూజు పట్టినటువంటి కల్తీ ఆహారాల్ని అమ్ముతున్నటువంటి ఉదాంతాల్ని మనం చూస్తాం. సో ముఖ్యంగా చికెన్ వంటి నాన్ వెజ్ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త పాటించాల్సిందే. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాలో మెజారిటీ వచ్చేసి నాన్ వెజ్ ప్రియులు. కాబట్టి అసలు చికెన్ ఎంతకాలంగా తాజాగా ఉంటుంది? ఒకవేళ పాడైపోయిన చికెన్ తింటే కనుక ఫుడ్ పాయిజన్ పక్కా అవుతుంది కదా. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గడువుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అసలు చికెన్ ఎంతకాలం తాజాగా ఉంటుంది? యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ముడి చికెన్ 1 నుంచి 2 రోజుల వరకు రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయొచ్చు. అయితే ఉడికించిన చికెన్ వచ్చేసి 3 నుంచి 4 రోజులు నిల్వ చేయబడుతుంది. దీన్ని రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి మందగిస్తుంది. అయితే చికెన్ చెడిపోయినప్పుడు ఎలాంటి సంకేతాలు వస్తాయి? చికెన్ చెడిపోయినట్లయితే దాని రంగు, వాసన, ఆకృతి, రుచిలో తేడాలు గమనించవచ్చు. అటువంటి లక్షణాలతో ఉన్న చికెన్ తినేయడం మానేయాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యాన్ని ప్రమాదకరంగా చేస్తుంది. గడువు ముగిసినటువంటి చికెన్ తినడం వల్ల కలిగే అత్యంత సాధారణ సమస్య ఫుడ్ పాయిజనింగ్. ఇది సాల్మోనెల్లా, లిస్టేరియా వంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనివల్ల విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, డిహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక పాడైపోయిన చికెన్ తినడం రోగ నిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే శరీరం బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. కాబట్టి గడువు ముగిసిన చికెన్ లో టాక్సిన్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాలు, కాలేయంపై ఒత్తిడిని తెచ్చి వాటి పనితీరును సైతం ప్రభావితం చేస్తాయి. కాబట్టి పాడైపోయిన చికెన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకండి. ఇప్పుడు చెప్పిన విధంగా చికెన్ పాడైపోయిందని గుర్తించండి.